పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. మీరు అందుకేనా అతనిలాగా 6 ప్యాక్ బాడీ ఎంత డైట్ చేసి ఏమైనా డైట్ చేస్తున్నారా? తగ్గిపోయాను కదా లాస్ట్ ఇంత స్లిమ్ అయ్యారేంటి? తినికోసమా? అలా ఏం లేదు, పెళ్లి కోసమా? లేదు. మాకు స్టార్ మా పరివార్ లీగ్ జరిగింది, ఝాన్సీ అక్క షో. సో కీప్ ఆన్ డాన్స్ ప్రాక్టీసింగ్ లో ఏమైపోయిందంటే నాకు బాడీ వెయిట్ అనిపించింది. లాస్ట్ ఎస్ఎంపిఎల్ అప్పుడు నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను, తనకి తెలుసు, చూసింది కొన్ని డాన్సెస్ లో. అంటే హెవీగా చేయలేను యాజ్ అ డాన్సర్గా, నా బాడీ వెయిట్ నాకు తెలిసిపోతుంది. సో ఈసారి అలా ఉండకూడదు, ఒక చేంజ్ తీసుకొని రావాలి నాలో నేను అని. సో కంప్లీట్ బాగా డైట్ చేసి, సో ఎనీవే ప్రాక్టీసెస్ కూడా కాబట్టి అలాగే క్యాలరీస్ బర్న్ అయిపోయేవి. సో వాటర్ మీద వితౌట్ రైస్ ఒక 35 days ఉన్నాను. అలాగా తగ్గాను. సో నాకు మంచిది అనిపించింది, బికాస్ ఒక దరిద్రం పోయింది అనిపించింది బాడీ నుంచి, కొలెస్ట్రాల్. ఎందుకంటే అది వెయిట్ వల్ల పని చేయలేను, నించోలేను, ఎక్కువ అలసిపోవడం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏంటంటే నాకు 5 hours అయినా నేను స్టాండ్లో ఉండగలను, నేను నించొని ఉండగలను. సూపర్. అలాగా ఏదైనా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే చేయాలి. అక్కడ చేయాలని ట్రై చేస్తున్నాను. ఏది బిర్యానీ, పప్పన్నం అలా పెట్టిన ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఇంత స్లిమ్ గా? గ్రైండర్ వేరండి, మన గ్రైండర్ ఇంతే, ఆ గ్రైండర్ అంత పెద్దది, ఇలా అది వేపేస్తుంది ఏదన్నా సరే పిండే. కానీ మంచి ఫుడ్. పానీపూరీలు ఉంటాయి చూడండి రోడ్డు పక్కన. ఏమండి అలా అనకండి, అదే ఫేవరెట్ అసలు. అదే ఆడెక్కడెక్కడ గోకొని వేస్తుంటాడే, మీకు అది అర్థం కాదు. అలాంటి టైంలో మేము వినకూడదు. లేదు హలో అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంతా హైజీన్ మెయింటైన్ చేసి, నేను నీకు హాయ్ ఎలా ఉన్నారు, యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళి పానీపూరి తిందామా? యా షూర్. Yeah. ఏ పూరి తింటారు? మీ ఫేవరెట్ ఏంటి? నాకు గోల్గప్ప, and దాని తర్వాత సుక్కపూరి. ఆడు ప్యాంట్ లాకుండా చూసావా? Yeah. మధ్యలో ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ అవన్నీ పట్టించుకోకూడదు. తేజు గారు మీరు మారరు. వాళ్ళు మాస్క్ వేసుకుంటున్నారు, ఏంటి అవి? గ్లౌజ్ వేసుకుంటున్నారు. ఏదో ఫ్లో లో చెప్పేసారు లేరా? సరే ఇట్లా అంటాడు అనేసి అదే గోల్ గప్ప నీకు ఇస్తే చూపించకూడదు. నో, ఇలాంటి గోల్ గప్ప చెప్పేది ఒకటే. ఇవన్నీ ట్రిమ్ అవుతుంది లేరా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏం చేయలేం. ఓకే తేజు గారు, మీరు ఒక వర్డ్ చెప్పారు ఒక స్టేజ్ మీద, బిఫోర్ ఏమో నాకు తెలీదు, బట్ నువ్వు నాది అనుకున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ నువ్వే నాకు అని. సో ఎస్ అంటే ఆ ఫీల్ ఎలా వచ్చింది? అంత ఎమోషన్గా తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఎలా చెప్పాలనిపించింది, ఏమనిపించింది ఆ టైంలో? అంటే ఆబ్వియస్గా దానికి బిఫోర్ నేను అసలు లైక్ అమర్ గుడ్ ఫ్రెండ్ అంతే, అంతకుమించి నాకేం లేదు. కాకపోతే అంతా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా లోపల అలా వచ్చేస్తుంది కదా, సో స్టిక్ ఆన్ అంతే. స్టిక్ ఆన్ అయిపోయింది, ఇంకా అంతా అమ్మరే అవుతారు కదా. ఇంకేదన్నా ఆబ్వియస్గా అమ్మరే కాబట్టి అలా బై హార్ట్ వచ్చేసింది. ఏదైనా తన క్రష్ని తను సాధించుకున్నారండి, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఎంతమంది అంటే క్రష్ అంటే అది ఎప్పటికీ అందని పర్సన్ క్రష్ అంటాం మనం బేసిక్గా. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం నా క్రష్ తను, పెళ్ళి అనగానే షాక్ అసలు. నేను లంగావన్లో అప్పుడు అందంగా కనిపించింది బాగా, ఇప్పుడు సారీలో ఇప్పుడు బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇష్టకారం ఇతను ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి, క్యాప్చర్ చేసి ఉంటారులే, చూసుకుంటా టెలికాస్ట్ లో చూపించాలి ఆవిడ. ఇది రిలీజ్ అయ్యే రోజు చెప్పండి నాకు ఒకసారి ముందుగా, నేను ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసిన సినిమాకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాం, నెక్స్ట్ డే అయినా దొరికేస్తారులే. అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.